సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు వేదిక ఈ కృష్ణా తీరం. ఎంతో మహానుభావులని అందించిన గడ్డ ఇది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, కెఎల్ రావు గారు, మండలి వెంకటకృష్ణారావు గారు. ఇటీవల ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి, గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరు కృష్ణారావు గారు, ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గారు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు గారు, నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులే. ఇంకొక పక్క జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడే పుట్టారు. బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ గా సీకే నాయుడు కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తే. ఇంకొక పక్క సంఘ సంస్కర్త త్రిపునేని రామస్వామి గారు, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, గోరా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ. సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కినేని నాగేశ్వరరావు గారు గాని, ఘంటసాల గాని, ఇలాంటి ఎంతో మంది పుట్టిన గడ్డ. అలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది. మా నాన్నగారు చనిపోయే ముందు 2 కోరికలు కోరాడు. ఒకటేంటంటే పులిగడ్డ పెనుమూడి వంతెన నిర్మాణం జరగాలి, అది సాధించకుండా నేను వెళ్ళిపోతున్నాను అంచేత అప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమని చెప్పంటే ఆయన కవర్ చేస్తే ఆయన పాప మెడ్యూన్ హాస్పిటల్కి వచ్చారు. వస్తే వారు ఇది నేను చేయకుండా నేను వెళ్ళిపోతున్నాను, దీన్ని ఎట్లాగైనా మీరు అంతా కలిసి సాధించాలని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ పులిగడ్డ పెనుమూడి వంతెన్ని వారు శాంక్షన్ చేయటం, స్వహస్తాలతో దాన్ని ప్రారంభించడం అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా ఆయన చనిపోయే ముందు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇంకో కోరిక కోరారు, అదేంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూస్తే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే వాళ్ళు విశాఖ నగరం అభివృద్ధి చెందుతుంది, విశాఖ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలి అని చెప్పి ఆయన దానికి ఒక పెద్ద ప్రణాళిక కూడా తయారు చేశారు. ఏ ఊరిలో ఏ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ విశాఖపట్నానికి వెళ్ళాలి, ఆ విశాఖపట్నంలో సభలు జరపాలి, మధ్యలో రాజమండ్రిలో ఇవన్నీ ఒక కాగితాల మీద రాసి పెట్టాడు అంతా. అయితే నాకు అప్పుడంటే చంద్రబాబు గారిని నేను ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున, పైగా పెద్ద పోరాటాలు చేస్తున్నా అంచేత నేను వారికి ఆ వర్తమానం నేను ఇవ్వలేకపోయాను. వారు రాలేపారు, వచ్చండి వారు దాంట్లో అనుమానం లేదు, కానీ నేను ఇవ్వలేకపోయాను. ఆ తప్పు నాది. అంటే ఆయన చివరి వరకు ఏంటంటే ఏది ఆలోచించాడంటని నేను చెప్పి ఆయన అంతసేపు సమాజం గురించి ఆలోచించాడు. ఏవైతే ఇంకా తాను చేయకుండా మిగిలిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని పూర్తి చేయించాలని చెప్పిన ఆలోచనతో తపన పడ్డాడు తప్ప ఇంక వేరే లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ రకంగా ఆయన జీవితంతో కూడా జాతికి అంకితం చేశాడు. వీరందరినీ కూడా ఈరోజు నేను ఆహ్వానించడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో వీరికి పద్మశ్రీలు వస్తే కనీసం ప్రభుత్వం పలకరించిన దిక్కు లేదు, కనీసం వాళ్ళని అభినందించిన పరిస్థితి లేదు, పిలిచి సత్కరించిన పరిస్థితి లేదు. ఆరు అనేవాళ్ళు నాతో ఎలాగైనా చంద్రబాబు గారిని కలపండి, మాకు ఆయన అంటే అభిమానం అని చెప్పింది, కానీ కుదరలా. సరే, అందుకని ఈ అవకాశాన్ని కలిగించుకుని వారి చేత వారిని సత్కరింపజేయాలని చెప్పిన ఆలోచనతో వారిని ఆహ్వానించడం, వారి ఇక్కడికి వచ్చినందుకు వీరందరినీ కూడా ఈరోజు నేను ఆహ్వానించడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో వీరికి పద్మశ్రీలు వస్తే